ప్రైజ్ ద లార్డ్. రోజు మనం ఆత్మ ఫలాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఏంది రోజు సిస్టర్ చెప్పిందే పసాలు చెప్తుంది అనుకుంటున్నారా? చెప్తానండి. ఎందుకంటే ఆ ప్రకారంగా మన జీవితాలు మారిందాక, మన కుటుంబాలు బాగుపడిందాక నేను చెప్పాల్సిందే, మీరు వినాల్సిందే, మీరు మార్చుకున్నదాకా. ఒకవేళ మీరు మార్చుకున్నారు అని నాకైతే తెలియదు, కానీ మన తండ్రికి తెలుసు కదా. ఆయన గమనిస్తానే ఉంటాడు కదా ప్రతి క్షణం కూడా. అప్పుడు వదిలేయమని తండ్రి చెప్తాడు, అప్పుడు ఆపేస్తాను. కాబట్టి ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా వినండి. ఎక్కువ మీరు చూస్తున్నారో చూడట్లేదు, వింటున్నారో వినట్లేదు, ఒకవేళ విన్న కొంతమంది అయినా కూడా అలా మీ జీవితాలు మార్చుకొని, అలా మీ ప్రవర్తన మార్చుకొని నడుచుకుంటేనే దేవుని బ్లెస్సింగ్స్ అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఆత్మ ఫలాలు చూస్తున్నాం కదా. ప్రేమ చూసాము, సంతోషము చూసాము, సమాధానం చూసాము, తర్వాత దీర్ఘశాంతము కదా. అవైతే చక్కగా అప్పచెబుతాం కదా. నాకు కూడా నోటెడే గబా 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 టక టక అప్పచెప్పేస్తాను. కానీ ఆ ప్రకారంగా నేనున్నానా లేనా అని ఒక్కోసారి డౌట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకొని మార్చి నన్ను నేను మార్చుకునేలాగా తండ్రి సహాయం చేస్తాడు. అంటే నేనేదో మీకన్నా గొప్పదానని కాదండి. తండ్రి జాలిగల తండ్రి కదా. కాబట్టి పక్కన పడిపోతా ఉంటే అది కరెక్ట్ కాదమ్మా, గద్దింపు వచ్చేసింది వెంటనే మనసులో. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తప్పు కదా, నువ్వు నా వాక్యం విని నా మాట ప్రకారం నడుచుకోకపోతే శాపం వచ్చింది కదా అనగాలి. అమ్మో, ఆ శాపాన్ని ఆ ఉగ్రత నేను తట్టుకోలేను బాబాయ్, అసలు మాట్లాడుకుంటుంటే పోయింది కదా, నోరు మూసుకొని కూర్చుంటా. అలాగే మీ జీవితాల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా ఈ మాటలు విని ఆ ప్రకారంగా కుటుంబాలను మార్చుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి. ఆటోమేటిక్గా మన కుటుంబాలు మారిపోతాయి. ఆటోమేటిక్గా దేవునికి మన కుటుంబం మీద ఉన్న కోపం పోయి శాపం తీసేసి ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఇస్తాడు. కాబట్టి దీర్ఘశాంతంగా మనం ఎలా ఉండాలి? ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో ఎవరు మిక్కిలి సాత్వికుడండి? ఎవరి గురించి చెప్పాడు తండ్రి? మిక్కిలి సాత్వికుడు అని ఎవరి గురించి చెప్పాడు మనందరికి తెలుసు కదా, మోషే గారు కదా. అంటే అంత దీర్ఘశాంతం కలిగి ఉంటేనే తండ్రికి ఎంతో ఇష్టం. అసలు ఆయన ఒక మనిషి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడం ఎక్కడన్నా చూసావా? లేదండి. కానీ తండ్రి అసలు ఎంత సహనంగా ఉండుంటాడో. మనం ఇంట్లో 2-3 పిల్లల్నే కంట్రోల్ చేయలేము. వాళ్ళు చెప్పే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని వాళ్ళకు తీర్పు ఇవ్వడానికే మనకు కష్టంగా ఉండింది. అలాంటిది ఒక్క మనిషి అన్ని లక్షల మందికి జవాబు చెప్తా, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తా, అటు ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు. తండ్రి చెప్పేది మోషే ఒక్కడికే, కానీ మోషే ఎన్ని లక్షల మందికి చెప్పాలి? మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని చులకన చేయకూడదు, మళ్ళీ గద్దించకూడదు. స్మూత్గా ఎంత సున్నితంగా చెప్పాలి. ఎంత సున్నితంగా చెప్పుంటే దేవుడు ఆ మాట అంటాడండి, మిక్కిలి సాత్వికుడని. మరి అలాగే మనం కూడా ఉంటున్నామా? మోషే గారి చరిత్ర చదివేసి, ఓ దేవుడు ఇంత గొప్ప సాక్ష్యం చెప్పాడు మోషే గురించి అని చెప్పి చదివేసి వదిలేయడానికి కాదు కదా. అంత సున్నితంగా, అంతే సాత్వికంగా మనం ఉన్నామా లేదా అని మనల్ని పరిశీలన చేసుకోవడానికి కదా. కానీ చాలా క్రైస్తవ కుటుంబాల్లోనే ఈ దీర్ఘశాంతం అనేది లేక ఎన్ని గొడవలోనండి. అసలు రోడ్ల మీద గొడవాడుకుంటారు, బజార్లు ఎక్కుతారు, అన్యులు కూడా వాళ్ళని చూసి నవ్వుకుంటారు. మా దగ్గర అలానే జరిగిందండి చాలాసార్లు, 1 కాదు 2 కాదు. ఇప్పుడు మనోళ్ళు చేసే పనులను బట్టి అన్యులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎగతాళిగా చెప్పుకొని నవ్వుకున్న సందర్భాలు చాలా జరిగాయి. ఆ సంఘటనలు చాలా జరిగాయి. బాధేసిద్ది నాకు అవన్నీ చూస్తే. అరే, మనం శాంతంగా ఉండి మనల్ని బట్టి పక్కన వాళ్ళు మన దేవుని గొప్పతనం తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు కూడా తండ్రి దగ్గరకు రావాలనిపించే మనసు వచ్చింది. మనమే ఇటు గొడవలు పడతా ఉంటే వాళ్ళేం తెలుసుకుంటారండి? మీకన్నా మేము నయమమ్మా, మీరు లెగిస్తే బజార్ల మీదే ఉంటారు, లెగిస్తే గొడవలే మీకు అన్నారు. దేవునికి అవమానం అండి ఇది, మనకు కాదు, మనకు వచ్చే అవమానం కాదు. మళ్ళీ ప్రతి మాటకి ఎంత గొడవైనా, ఎలా మాట్లాడినా ఫస్ట్ ఎవరన్నా తీర్పు చెప్పేవాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకటే మాట అంటారు. మళ్ళీ మీరు చర్చికి వెళ్తారు, పొద్దుగోకులు చర్చికి వెళ్తారు, ఎప్పుడు గొడవలు అవుతాయి అని ఆ మాట మెన్షన్ చేయకుండా ఉండరండి. మీరు గమనించండి ఒకసారి.
మన మాటలు బట్టి, మన ప్రవర్తనను బట్టి ఖచ్చితంగా ఆ మాట వాడతారు. మీరు చర్చికి వెళ్తారుగా, మీరు ప్రార్థనలు చేస్తారు కదా, మరి ఏంది మీ ప్రవర్తన ఇట్టుంది, ఏంది మీరు ఎట మాట్లాడుతున్నారు ఏంది అంటారు. మిమ్మల్ని కూడా అనే ఉంటారు. ఒకసారి గమనించుకోండి. అయితే దీర్ఘశాంతంతో ఉంటేనే తండ్రికి ఇష్టం అని చెప్తున్నాడు. ఆ దీర్ఘశాంతం మన కుటుంబాల్లో ఉండాలి, మన ఆఫీసుల్లో ఉండాలి, మనం చేసే పని దగ్గర ఉండాలి, మన బంధువుల దగ్గర ఉండాలి, మన స్నేహితుల దగ్గర ఉండాలి. ప్రతి చోట దీర్ఘశాంతంతో ఉండాలని తండ్రికి ఇష్టం. అందుకే రాపిచ్చింది. మీరు ప్రేమగా ఉంటే, అందరితో ప్రేమగా ఉంటే నాకు ఇష్టం, ఉండాలనేది నా ఆశ అని ప్రేమ అనేది రాపిచ్చాడు. మీరు తర్వాత సంతోషంగా ఉండాలి. మీ కుటుంబాలు, భార్యాభర్తలు, పిల్లలు అందరితో సంతోషంగా ఉండాలి. సంతోషంగా జీవించమనే మిమ్మల్ని భూమి మీద పెట్టింది. మీరు అలా సంతోషంగా ఉంటేనే నాకు ఇష్టం అని ఆ మాట మన కోసం రాపిచ్చాడు. సమాధానంగా ఉండాలి. ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూర్చొని మాట్లాడుకొని కలిసిపోవాలి. అదే కదా మరి సమాధానం అంటే. అలా సమాధాన పడుతూ, తప్పు చేసిన పశ్చాత్తాపడుతూ, సారీ చెప్పి ఆ తప్పుని ఒప్పేసుకొని మళ్ళీ కలిసిపోయి ఉంటేనే తండ్రికి ఇష్టం. అందుకే ఆ మాట రాపిచ్చాడు. ఇప్పుడు దీర్ఘశాంతంగా ఉండాలి. అలా ఉంటున్నారండి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ కుటుంబస్తులతో గాని, మీ స్నేహితులతో, బంధువులతో. మన క్రిస్టియానిటీలోనే, మన వాళ్లలోనే ఎన్ని కుటుంబాల్లో చూడట్లేదండి గొడవలు. వాళ్ళు ఒక మాట అన్నారని మనం 2-3 అంటాం. వాళ్ళు ఒక పని చేశారని మనకు ఆపోజిషన్ గా, వాళ్ళకి ఆపోజిట్ గా 2-3 చేస్తాం. అసలు అది తండ్రి కోరుకుంటున్నాడా? అది తండ్రికి ఇష్టమేనేనా? ఒకసారి చేసే ముందు ఒకసారి ఆలోచించండి. నేను చేసే పని దేవుడికి ఇష్టమా లేదా? ఆయనకి ఇష్టం లేని పని నేను చెయ్యొద్దు. నాకు ఇష్టం లేదు, ఈ పని చేస్తేనే నాకు ఇష్టమని అందులో వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఆ వాక్య ప్రకారం నేను చెయ్యాలి కదా. ఎదుటివాడు నన్ను ఎన్ని మాటలైనా ఎంతైనా బాధ పెట్టని, ఎంతైనా హింసించని, నేను వాళ్ళకి మళ్ళీ రివెంజ్ నేను తీర్చుకోవద్దు. ఎందుకంటే రేపు నేను తీర్పు చెప్పాలి, అక్కడ లెక్క చెప్పాలి అని భయం కలిగి ఉండాలండి. ఆ దీర్ఘశాంతం లేకే మా పెద్దమ్మ చెప్పాను కదా, పెదనాన్న సంపాదించిన డబ్బంతా ఆమె తీసుకునింది. ఆయన జీతం, ఆయన ఖర్చులు లెక్క పెట్టి మరీ ఇచ్చింది. నీకు అంత ఖర్చులు ఎందుకు, ఇంత ఖర్చులు ఎందుకు అని. మళ్ళీ ఆయన చర్చికి వెళ్ళడు, ఈమె చర్చికి వెళ్ళింది. ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఆయన పనేదో ఆయన చేసుకుంటాడు, తింటాడు, ముద్ద తింటాడు, పడుకుంటాడు. ఈమె 24 గంటల్లో చాలా ఎక్కువ టైం చర్చిలోనే గడిపింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత గొడవ ఆయన పెట్టుకోడు, ఈమె పెట్టుకునేది గొడవ. ఇంకెక్కడండి దీర్ఘశాంతం? ఇక మనం చర్చిలకు వెళ్ళి వాక్యం చదివి ఏమి నేర్చుకుంటున్నాం? అదే ఆ పెద్దమ్మ గనక తగ్గించుకొని శాంతంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా పెదనాన్న మారేవాడు. ఆయన కూడా చర్చికి వెళ్ళేవాడు, భార్యను ప్రేమించేవాడు, దేవుణ్ణి స్తుతించేవాడు మనస్ఫూర్తిగా. కానీ ఆమె మాట్లాడే మాటలను బట్టి ఫస్ట్ ఆమె చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్ళిన తర్వాత కూడా ఆ మాటలు ఆపలేదు. అలాంటి మాటలు మాట్లాడకూడదు, అయినా సరే మాట్లాడుతుంది. అందుకని ఆ పెదనాన్న కోపం ఆమంటే. దేవుడు కూడా దూషించాడు చాలాసార్లు. ఎక్కడ దేవుడు అండి? ఎందుకంటే పొద్దుగూకులు చర్చికి వెళ్తుంది, ప్రతి వారం చర్చికి వెళ్ళిద్దండి, ఎక్కడ కూడికలు అయితే అక్కడికి వెళ్ళిద్ది, ఆన్లైన్ ప్రేయర్లకు వెళ్ళిద్ది, ఉపవాస ప్రార్థనలు వెళ్ళిద్ది, అక్కడ మీటింగ్స్ వెళ్ళిద్ది, ఇక్కడ మీటింగ్స్ వెళ్ళిద్ది, అన్నీ తిరిగిద్దండి. ఆమెకి ఎక్కడ ఉందండి శాంతం? అసలు నోరు తెరిస్తే ఎన్ని మాటలు మాట్లాడిద్దో తెలుసా? నిజమయ్యా, తెగ మాట్లాడిద్ది. అసలు ఆమె ఎక్కడ చర్చికి వెళ్తుంది, ఆమెకి ఎక్కడ తగ్గింపు ఉందండి అని ఆయన చెప్తాడు. అంటే చర్చికి వెళ్తే మనం ఎలా ఉండాలో వాళ్ళకు తెలుసు, కానీ మనకు తెలీదు. డైలీ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాళ్ళు మనకు తెలీదు. రానోళ్ళకు తెలుసు, ఇలా ఉండాలి కదా, అలా ఉండాలి కదా అని వాళ్లే మనతో చెప్తారు. దీర్ఘశాంతము, సాత్వికము అనేది దీర్ఘశాంతం. ఒక మాట అంటే తగ్గించుకోండి, తప్పేమి లేదు. మీ తప్పు లేకపోయినా మాట అంటే తగ్గించుకోవాలనే తండ్రి చెప్తున్నాడు. అంత గొప్ప తండ్రే నలుగురిలో నిలబెట్టి ఏ తప్పు చేయాలి. అసలు యేసు ప్రభు వారు ఒక్క తప్పైనా కనీసం ఊహించుకోవడానికి కూడా లేదు కదా. ఆయనకు తెలిసి తెలియని వయసులో కూడా చేయలేదు కదా. అలాంటి మనిషిని, ఒక మనిషికి మంచి చేయడం తప్ప చెడు చేయడమే తెలియని మనిషిని అంతమందిలో నిలబెట్టి, నువ్వు తప్పు చేసావు, నువ్వు దోషివి,
నువ్వు తప్పు చేసావు. ఆయన చేసిన మంచిని కూడా వాళ్ళు రివర్స్ లో పెట్టి ఆయన నిలబెట్టి ఏదో పెద్ద నేరం ఘోరం చేసినట్టు ఆయన నిలబెట్టి తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు ఒక్క మాటైనా మాట్లాడా? ఆయనకున్న గొప్పతనానికి, ఆయనకున్న శక్తి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు కదా తండ్రి. ఆయనకున్న శక్తితో నేను చేసిన తప్పేంటి మీరు నిరూపించండి, ఫలానా తప్పు నువ్వు చేసావని మీరు నిరూపించండి, నేను ఒప్పుకుంటా అని అన్నాడా? ఒక్క మాట అయినా అన్నాడా? అస్సలు మాట్లాడలేదు కదా. ఆయన పిలాతు అడుగుతాడు, అయ్యా నువ్వు మాట్లాడితే ఈ శిక్ష నుంచి నేను తప్పించే హక్కు నాకుంది, నేను ఈ శిక్ష పడకుండా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. అయినా సరే మాట్లాడా? మాట్లాడలేదండి. మాట్లాడు మన తండ్రి. ఎందుకంటే తగ్గింపు అనేది అది చూసి, తండ్రిని చూసి మనం నేర్చుకుంటామని. నా తప్పు లేకపోయినా నన్ను నిందిస్తే మాత్రం నేను అస్సలు సహించలేను సిస్టర్. నా తప్పుందా అనమన్నాడు, ఒకటి కాదు 10 మాటలు అనమన్నాడు, నేను పడతాను. నా తప్పు లేకుండా నేనెందుకు పడాలి? నేనెందుకు వాళ్ళకి లోబడాలి? నా తప్పు లేకుండా నేనెందుకు తగ్గించుకోవాలి? ఇప్పుడు నేను తగ్గించుకుంటే రేపు ఇంకా చులకనవుతా, వాళ్ళకి చులకన అయినప్పుడు ఇంకా మాట్లాడతారు. అదే ఇప్పుడే నేను మాటకి మాట చెప్పానంటే నోరు మూసుకుని పడి ఉంటారు అనేది మన మైండ్. అది మన యేసయ్య మైండా? అసలు ఎటువంటి తప్పు చేయని తండ్రే, అంత గొప్ప తండ్రి అంత మహిమని వదులుకొని మన కోసం వచ్చి, ఇదిగమ్మా నేను ఇంత తగ్గించుకుంటున్నాను, మీరు తగ్గించుకోండి, ఇలానే తగ్గించుకోండి, అప్పుడే మీరు నా తండ్రి వద్ద ఉంటారని ఆయనను మాదిరిగా తీసుకొని మనం జీవించాలని, చదివి బట్టి అప్పజెప్పి వదిలేయమని కాదు, ఆ ప్రకారంగా మనం జీవించాలని, నడుచుకోవాలని చెప్పాడు. ఎంత గొప్ప, అసలు ఎంత భయంకరమైన శిక్ష వేశారు. అయినా సరే ఒక మాట మాట్లాడాలి. ఒక్క మాట కూడా వాళ్ళకి అపోజిట్ గా మాట్లాడలేదు. వీలైతే అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు, వీళ్ళకి దయచేసి వీళ్ళకి క్షమించండి అని వాళ్ళ తరపున క్షమాపణ అడిగాడు. మనలో ఎవరైనా ఈ మాటలు వింటున్న మీరు, మీ ఎడల తప్పు చేసిన వాళ్ళు, మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిన వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేశారా? మనస్ఫూర్తిగా, ఏదో పైపైన కాదు, మనస్ఫూర్తిగా కన్నీటితో ప్రార్థన చేశారా? చేస్తే మంచిదే, అది ఇక తండ్రి మనసు. ఒకవేళ చెయ్యకపోతే చెయ్యండి. మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని నిందిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే క్షమాపణ చెప్పండి, తప్పు లేదు. అది తండ్రికి రేపు అక్కడ మనకు లెక్క ఉండింది. మా వాళ్ళు తప్పు చేశారు, సరే వాళ్ళకి తెలియదు ఎలా నడుచుకోవాలో. నీకు తెలుసు కదా, నేను చెప్పాను కదా చాలాసార్లు వాక్యం ద్వారా, నేను చెప్పానా? నేను ఇలా తగ్గించుకున్నాను, మీరు కూడా తగ్గించుకోండి. అప్పుడు మీకు తీర్పులోకి ఉండాల్సిన పని అవసరం ఉండదు, తీర్పు నుంచి తప్పించబడతారు. నేను చెప్పానా? నా మాట ప్రకారం మీరు వినకుండా నేనెందుకు తగ్గించుకోవాలి అని ఎందుకు నువ్వు మాట్లాడే వాళ్ళతో అని రేపు అడిగితే మనం ఏ సమాధానం చెప్తామండి? అయ్యో నాకు తెలియదు ప్రభువా, నాకు ఇంత తగ్గించుకోవాలని నాకు తెలియదయ్యా, నేను ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదయ్యా, నాకెవరు చెప్పలేదయ్యా అనడానికి లేదు కదా. అంత గొప్ప యేసు ప్రభు వారే అంత అసలు ఆయన చెయ్యని నింద, అసలు చెయ్యలేదు తప్పు. ఏ తప్పు చేస్తారండి? చెయ్యని తప్పులన్నీ ఆయన మీదేసి, చేసిన మంచి కూడా చెడుగా క్రియేట్ చేసి ఆయన మీదేస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకుండా శిక్ష, ఎంత భయంకరమైన శిక్ష అనుభవించాడండి. మనం పడలేము అసలు. ఒక మాట అంటేనే మనకి ఎక్కడో అస్సలు మన ఈగో హట్ అయింది. ఒక మాట ఏది చేసిన తప్పుకి అన్నా కూడా మన ఈగో హట్ అయింది. ఇక చెయ్యని తప్పు కంటే మనం ఆగుతామా? వాళ్ళకు అవకాశం ఎప్పుడెప్పుడు దొరికిద్దా, ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా అని అలా తయారైపోయామండి మనం. అది కరెక్ట్ కాదు, అది వద్దు మనకి. ఒక క్రిస్టియన్స్గా మనకు ఆ మాటలు, ఆ పద్ధతి వద్దు. మన తండ్రి ఎలా తగ్గించుకున్నాడు, ఆయన తప్పు లేకుండా ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఏమవసరం అండి అంత గొప్ప శక్తి మహిమగల తండ్రి కుమారుడయ్యుండి ఒక మామూలు మనిషి వాళ్ళ కాళ్ళు కడగాల్సిన అవసరం తండ్రికి ఏందండి? కాళ్ళు కడిగాడంటే ఇక తగ్గింపు అంటే ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకోవడానికే తండ్రి అంత తగ్గించుకున్నాడు. అసలు ఏమవసరం? అవసరం లేదండి. అయినా తగ్గించుకున్నాడంటే మనకు అవసరం అది. అలా మనం కూడా నడవాలని, అలా అలవాటు చేసుకోవాలని, మన జీవితాలు మార్చుకొని తగ్గింపు జీవితం కలిగి ఉండాలని. దీర్ఘశాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నోరు అనేది మనం అదుపులో పెట్టుకోవాలి. ఫస్ట్ మన నోరు అదుపులో పెట్టుకోవాలి.
ఎదుటి వాళ్ళు మనల్ని అరుస్తున్నా కూడా సైలెంట్గా ఉండాలి. అలా సైలెంట్గా ఉంటేనే వాళ్ళకి రావాల్సిన శిక్ష, పనిష్మెంట్ అనేది మన తండ్రి చూసుకుంటాడు. మనల్ని ఇన్ని మాటలు అంటున్నాడు, మనం తగ్గించుకోమని తండ్రి చెప్పాడు, ఆ ప్రకారం తగ్గించుకుంటా అయినా వాళ్ళు ఆపట్లేదు. దేవుడు చూడట్లేదా, శిక్షించలేదు వాళ్ళని అనుకుంటాం. కానీ మనం వదిలిపెట్టినా మన తండ్రి వదిలిపెట్టడు. మిమ్మల్ని ఒక్క మాట అంటే వాళ్ళు 10 మాటలు అనేలా చేస్తాడు తండ్రి. మన తండ్రి రోషము గల దేవుడు. నా పిల్లలు నా మాట చొప్పున తగ్గించుకొని ఉంటుంటే మీరు అంత చులకనగా ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు నిందలు వేస్తున్నారని ఇక తండ్రి నుంచి వచ్చే శిక్ష ఎంత భయంకరమైంది, తట్టుకోలేరు ఎవరు. ఇలాంటి సంఘటన నా జీవితంలో జరిగిందండి. ఎంత తగ్గించుకొని ఉన్నాను, ఎంత తప్పు చేయకపోయినా మాటలు అంటున్నా, నిందలేస్తున్నా, నా వాళ్లే, నా ఇంట్లో వాళ్లే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని మాటలు అంటారు, మనం సైలెంట్గా ఉంటే ఏంటంటే చులకనైపోతాం అంటారు కదా. సహజంగా చులకనైపోయాను. వాళ్ళనే మాటలకి నేను తప్పు లేకపోయినా కరెక్ట్గా సమాధానం చెప్తే వాళ్ళు నోరు మూస్తారు. అయినా చెప్పకుండా సైలెంట్గా అమ్మో తగ్గించుకోమన్నాడు తండ్రి, దీర్ఘశాంతంతో ఉండమన్నాడు, తగ్గించుకుందాం దేవుడే చూసుకుంటాడని తండ్రి మీద భారం వేసి ఉన్నా ఎంత అసలు ఇక చులకనైపోయి చిన్నదానికి పెద్దదానికి అయినదానికి కాందానికి మాటలు అంటానే ఉన్నారు, పడతానే ఉన్నారు, దేవునికి మొరపెడతానే ఉన్నాడు. అయ్యా నాకు సహనాన్ని ఇవ్వండి, తిరిగి వాళ్ళని అనే మనసు నాకొద్దు, తిరిగి వాళ్ళ మీద గొడవ పడే మనసు నాకొద్దు, నా నోరు కంట్రోల్ చేయండి, నా మనసు కంట్రోల్ చేయండి, దీర్ఘశాంతం నాకు ఇవ్వండి అని అడుగుతా ఉంటే అని 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 అన్నారు. ఇక శిక్ష వచ్చిందండి వాళ్ళకి. ఎంత భయంకరమైన శిక్ష అంటే నా కళ్ళతో నేను చూశాను. ఎవరైతే నా తప్పు లేకుండా నన్ను అన్నారు, నా తప్పు లేకుండా నన్ను చులకనగా తప్పు చేయకపోయినా సరే నిందించారు, నిందలు వేశారు, వాళ్ళకు వచ్చిన శిక్ష మామూలు శిక్ష కాదు. అది మళ్ళీ చెప్తాను వేరే వీడియోస్లో మీకు. అలా ఉండిద్ది మన దేవుడి కాపుదల, కేరింగ్ అనేది అలా ఉండిద్ది. నువ్వు తగ్గించుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, కానీ ఫస్ట్ నువ్వు దీర్ఘశాంతంతో నువ్వు తగ్గు, నువ్వు మాట్లాడదు, ఒక్క మాట కూడా నీ నోటి వెంట రానివ్వద్దు అంటాడు తండ్రి. నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండంటాడు. ఉండాలి అంతే. అలా ఉంటేనే తండ్రి వస్తాడు, మనకు తోడుంటాడు. భార్య భర్తల మధ్య అయినా, పిల్లల మధ్య అయినా, అన్నదమ్ముల మధ్య అయినా, ఇక ఇంతకన్నా రిలేషన్స్ మనకేముంటాయండి. డైలీ చెప్పిందే చెప్తావు సిస్టర్ అనుకుంటున్నారేమో. ఇంతకన్నా మనం ఇక కొత్తగా ఏ రిలేషన్స్ ఉంటాయి. మన ఇంట్లోనే మనకు సమాధానం లేకపోతే, మన ఇంట్లో మనకే దీర్ఘశాంతం లేకపోతే, భార్య ఒక మాట అంటే అసలు అనకూడదు. భార్య ఎందుకు అనాలి? అడగడం తప్పు కాదు, అడిగే విధానం నేర్చుకోవాలి. తగ్గింపుతో అడగాలి, ప్రేమతో అడగాలి. అది ఏదైనా సరే, కోపం తెప్పించే విషయమైనా, ఏ పని భర్త చేసినా, ఆ పని వల్ల మన కోపం వచ్చినా అడిగే విధానం మనం కరెక్ట్గా ప్రేమతో అడిగితే ప్రేమతో సమాధానం చెప్తారు. నువ్వు గొడవ పడతా అడిగితే గొడవగానే చెప్తారు, ఇక రెండు తగిలిస్తారు. అలాగే భర్త కూడా, భార్య దేవునికి లోబడని భార్య అయినా, ఒకవేళ ప్రార్థనకి వెళ్ళే భార్య అయినా, ఆమె ఒకవేళ తప్పుగా మాట్లాడితే వాక్యం ద్వారా మీరు చెప్పండి, అమ్మా ఇదిగో ఇట్లా మనం నడుచుకోకూడదు కదా, దీర్ఘశాంతం కలిగి ఉండమన్నాడు కదా. మన మధ్య లేకపోతే మనం చూసి మన పిల్లలు ఎలా నేర్చుకుంటారు అని ప్రేమగా చెప్పండి. అది తండ్రికి ఇష్టం. ఆయన చూస్తూ ఉంటాడు, ఎప్పుడు మనల్ని పరిశీలిస్తానే ఉంటాడు. కాబట్టి తండ్రి చూస్తున్నాడని జాగ్రత్తగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్.